ప్రస్తుతం రాష్ట్రంలో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కరోనా వార్డులు సిద్ధం చేస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా కేసుల నమోదుతో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కూడా దీని మీద పూర్తి స్థాయి నిరంతర పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కోవిడ్కి సంబంధించినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు రాష్ట్రంలో ఎన్ని రకాల కోవిడ్ కేసులు ఉన్నాయనేటువంటి అంశాన్ని తెలుసుకునేందుకు మనతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అసలు కోవిడ్కి సంబంధించినటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు? అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం చూస్తే కనుక ఒక 28 యాక్టివ్ కేసెస్ మనకి ఉన్నాయి. వీటిలో మెజారిటీ హోమ్ ఐసోలేషన్కే పంపించడం జరిగింది. అంటే బేసిక్గా హాస్పిటలైజ్ అయ్యి సమ్ సీరియస్గా ఉన్న కేసులు మేజర్గా లేవు. బట్ కొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్ అయిన ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడేవాళ్ళు, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కాంప్లికేట్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ అందరినీ కూడా హోమ్ ఐసోలేషన్కి మెడిసిన్స్ అవి ఇచ్చి హోమ్ ఐసోలేషన్ కోసమే పంపించడం జరుగుతోంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్ మీద మనం టెస్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ నిన్నటి నుంచి మనం రోజుకు ఒక 500 శాంపుల్స్, అంటే బేసిక్గా సిమ్టమ్స్ వచ్చి జీజీహెచ్లకు వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వచ్చి ఫీవర్ సిమ్టమ్స్, అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం టెస్ట్ చేసి అది కోవిడ్ పాజిటివ్ అని తేలితే గనక దాని జీన్ సీక్వెన్సింగ్ కూడా మనం చేస్తున్నాం. జెనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఏమన్నా కొత్త స్ట్రెయిన్స్ ఏమన్నా వచ్చినాయా అనేది. బట్ యాజ్ ఆన్ టుడే చూస్తే కనుక మనం చేసిన వాటన్నిటిలో కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే వస్తున్నాయి. సో ఒమిక్రాన్ మనందరికీ తెలిసిందే, ఇంతకుముందు మనకి చాలా విస్తృతంగా వచ్చింది అండ్ ఎటువంటి మేజర్ హెల్త్ కాంప్లికేషన్స్ లేవు. సో అందుకని అది అలా ఉన్నప్పటికీ కూడా మనం హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్, అంటే హాస్పిటల్లో సఫిషియెంట్ బెడ్స్ పెట్టుకోవడము, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ రెడీగా పెట్టడం, ఆక్సిజన్ సప్లైస్ ప్రాపర్గా ఉండేటట్టు చూడడం, డ్రగ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా డ్రిల్ చేస్తున్నాం. అంటే కాదు సార్, గతంలో కరోనా వచ్చిన పరిస్థితుల్లో చాలా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కరోనా వేరియంట్ ఏదైతే ఉందో అది అంత రకమైన ప్రమాదమా, లేకపోతే ఐసీఎంఆర్ కానీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తుంది? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఆ రెసిస్టెన్స్ లేదు. ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా హర్డ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఏదైనా కొత్త వేరియంట్ వచ్చి అది చాలా కొంచెం సీరియస్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు. బట్ యాజ్ ఆన్ టుడే మనం చేస్తున్న టెస్ట్లో ఏది కూడా కొత్త వేరియంట్ ఏది మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. సో అందుకని ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్ మీద మనం మానిటర్ చేస్తున్నాము. ఏదైనా ప్రాబ్లం ఉంటే